సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండును. పిల్లలారా వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చాలా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇది అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. చాలా మానవ కోటికి విధి, ఇదే విధి. విధి అంటే ఆజ్ఞ, చట్టం అని అర్థం. ప్రియులారా, దేవుడు కోరుకుంటుందంట ఈ లోకంలో మానవుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? చెప్పండి ఏం కలిగి ఉండాలి? దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. 33వ కీర్తనలో కూడా అంటాడు ఆయన, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి నిలుపవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. భయపడాలంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి. మనుషులు తల్లిదండ్రులకు భయపడుతూ ఉన్నారు, భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఉపాధ్యాయులకు లేదా లెక్చరర్స్ కు, టీచర్స్ కు, గురువు గారు అని చెప్పేసి వారి ఎడల కొంతమంది అయినా, అందరూ కాకపోయినా భయభక్తులు కలిగి ఉంటున్నారు. సేవకుల ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నారు, పెద్దల ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నారు. కానీ ప్రియులారా, దేవుడు అంటే మాత్రం భయం లేదు, భక్తి లేదు. అసలు భయం ఉంటే కదా భక్తి వచ్చేది. కాబట్టి భయభక్తులు లేని లోకం అన్నమాట. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి తరాలు ఇవి. అంటే దేవుని మాటకు విధేయత చూపించట్లా హెచ్చరించే వారిని దూషిస్తున్నారు. అంటే ఖండించే వారి మాట వినలేకపోతున్నారు పిల్లలు. అలానే ఖచ్చితమైన వాక్యానుసారంగా వాక్యపు బోధ వినట్లేదు ప్రజలు. రకరకాల వింతైన బోధలు వింటూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నావా? ఉందా భయభక్తులు? భయభక్తులు ఎవరిస్తారంట? 34వ కీర్తనలో మనం చూడండి ఒకసారి. 34వ కీర్తన అన్నాడు, రండి 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. భయభక్తులు నేను యెహోవా యందలి, దేవుని యందలి భయభక్తులు. టీచరు నీకు విద్య నేర్పుతున్నాడని భయభక్తులు కలిగి ఉంటున్నావు. ఆ విద్యలో నీకు రాకపోతే కొడతాడని భయభక్తులు కలిగి ఉన్నావు. తల్లిదండ్రులు కూడా ఇష్టం అంతే. తల్లిదండ్రుల మాట వింటున్నావు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు మాట ప్రకారం నడుచుకోకపోతే పిల్లలను తల్లిదండ్రులు కొడతారని వాళ్ళ ఏడల భయభక్తులు కలిగి ఉన్నావు. గురువు పెద్దల ఏడల కూడా అలానే, పెద్దవారు కాబట్టి కొడతారని భయపడుతున్నావు. ప్రియులారా గమనించండి, ఈయనైతే నీకు విద్య నేర్పుతున్నాడు, నీకు కావలసిన జ్ఞానం ఇస్తున్నాడు, నీకు కావలసిన ఆహారం ఇస్తున్నాడు, నీకు కావలసిన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. నీకు కావలసిన అన్ని కూడా మానవుడు సృజించక మునిపే మానవుని కోసం ధన నిధులన్నీ దాచిపెట్టాడు. కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. నీ ఆరోగ్యం, ఆయుష్ అన్ని కూడా ఆయన చేతిలో ఆయన ఇస్తున్నాడు. కానీ మనిషి దేవునికి భయపడలేకపోతున్నాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడలేకపోతున్నాడు. కాబట్టి భయభక్తులు ఎవరు ఇస్తారంట? దేవుడు అన్నాడు, పిల్లలారా వచ్చిన మాట ఎలా ఇస్తాడంట? పిల్లలారా వచ్చిన మాట ఏమంటున్నాడు? నా మాట వినండి. వచ్చిన మాట, నా మాట వినండి. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాట అని అర్థం, దేవుని మాటలని అర్థం, ఆజ్ఞలని అర్థం. దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, వర్డ్, ఆయన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలోనికి వచ్చినని లేక. ప్రియులారా, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై, ఆయనలోంచి వచ్చే మాటే దేవుడని అర్థం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన మాట. అందుకుంటున్నాడు, నా మాట వినండి. ఏమంటున్నాడు? చెప్పండి సేవకులు మేమేం చెప్తుంటాం? మాట వినండి అయ్యా, దేవుని మాట వినండి, మా మాట వినండి, మాట వినండి. మాట వినని తరం అండి ఈ తరం. హృదయంలో కఠినమైనటువంటి తరం ఇది. అన్ని మాటలు వింటున్నావు కదా, చెడ్డవారి మాటలు ఎంతగానో చెవులు కోసుకుంటావు. సినిమా పాటలు అంటే చక్కగా వింటూ ఉంటావు, అవునమ్మా? సీరియల్ అంటే ఎంత మధురమో, మీకు చెరకు కన్నా రుచిస్తుంది సీరియల్. అసలు సీరియల్ ను వదిలిపెట్టలేదంట, ఎంత బాగా వాటిని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ చెడ్డ కథలు వింటారు, చెడ్డ మాటలు వింటారు, చెడ్డవారి మాటలు వింటారు కదా. భర్త మాట వినలేరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేరు కొంతమంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, నా మాట వినండి. నా మాట వింటే ఏంటంటే భయభక్తులు మీకు, యెహోవా యందలి భయభక్తులు, లోకమందుల భయం కాదు, భక్తి కాదు. ప్రియులారా, దేవుని ఎడల భయభక్తులు నేర్పుతాను. కాబట్టి దేవుని మాట వింటే ఆయనంట భయభక్తులు మనకి నేర్పుతాడు. అంటే భయభక్తులు అంటే దేవుని మాట వినటమే. అసలు భయభక్తులు అంటే లేఖనాలు ఏమంటున్నాయంటే, అదో ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో, జ్ఞానమునకు మూలమంట. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటా, జ్ఞానమునకు మూలం. భయభక్తులు అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, వివేచనకు ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 9వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు. జ్ఞానం అంటే దేవుడే, దేవుని ఎడల భయభక్తులే కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము కలిగిన బిడ్డవని అర్థం. జ్ఞానం ఉంటే నువ్వు వివేచించగలుగుతావు, ఏం మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎటు వెళ్ళాలో, మందిరానికి ఏ టైంకి వెళ్ళాలో, ఇవన్నీ నీకు జ్ఞానం కలుగుద్ది. ఆదివారం కాబట్టి పెందలగడ నేను ప్రిపేర్ అయ్యి మందిరానికి రావాలనే జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా. కాబట్టి జ్ఞానమునకు మూలం భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే గొప్ప మేలేంటంటే జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ నీకు నేర్పుతాడు. ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మందిరానికి ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడు. అదే జ్ఞానం. ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, జ్ఞానానికి మూలము జ్ఞానం ఉంటుంది. చక్కటి మంచి ఇంటెలిజెన్స్ అంటారు ఉన్నటువంటి వారికి జ్ఞానము అంటారు. దేవునికి స్తోత్రం. ఇంటెలిజెంట్ అంటేనేమో జ్ఞానము కలిగిన వాడు, ఇంటెలిజెన్స్ అంటేనేమో జ్ఞానం అని అర్థం. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు, తెలివి కలిగిన వాడని అర్థం. ప్రియమైన వారులారా, కాబట్టి భయభక్తులు ఎలా వస్తాయంటే నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట వింటే
నీకు జ్ఞానం లభిస్తాం కదా. మన స్కూల్కి వెళితేనే కదా, టీచర్స్ మాట వింటేనే కదా, వాళ్ళు చెప్పే పాఠాలు వింటేనే విని నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది. భౌతిక సంబంధమైన విద్య లభిస్తుంది. నువ్వు ఆ క్లాస్ మార్కులు వాటిలో నువ్వు పాస్ అవుతావు. సబ్జెక్టులలో నువ్వు వినకపోతే, క్లాస్కి వెళ్ళకపోతే, టీచర్స్ మాట వినకపోతే, పంతులు మాస్టర్ గారి మాట వినకపోతే నీకు జ్ఞానం వస్తుందా? బుక్ నాలెడ్జ్ వస్తుందా? వాళ్ళు చెప్పిన పాఠాలు నీకు వస్తాయా? నువ్వు చదువుకుంటావా? వినలేవు, రావు కదా. తద్వారా మనం ఏమైతాం? జ్ఞానులమైతామా అజ్ఞానులమైతామా? అజ్ఞానులమవుతాం. ఇక జ్ఞానం ఉండదు, జ్ఞానం రాదు. అలానే నీవు కూడా దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావాలంట? దేవుని మాట వినాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట వింటే అప్పుడు దేవుని ఎడల భయభక్తులు ఆయన ఇస్తాడంట. భయభక్తులు ఆయన ఇస్తాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లోకులందరూ దేవుని ఎడల భయభక్తులు నిలుపవలని కలిగి ఉండాలి. ఇది మానవ కోటికి విధి. ఈ లోకంలో మానవునికి ఇచ్చిన మెయిన్ ఆజ్ఞల్లో భయభక్తులే కలిగి ఉండాలంటాడు. మేలు అంటాడు. భయభక్తులు కలిగి ఉండట మన జీవితానికి జ్ఞానం అన్నాడు. భయభక్తులు కలిగి ఉంట మన జీవితానికి మేలు అన్నాడు. కాబట్టి ప్రియులరా, నిన్ను నిత్య జీవానికి చేర్చేది నీ దేవుని ఎడల నీకున్న భయభక్తులే. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని ఎడల భయభక్తులు ఉంటే చక్కగా మందిరానికి వచ్చి దేవుని మాటలు విని జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఆ జ్ఞానం ప్రకారం ఈ లోకంలో కదా, మన బైబిల్లో ఎంత జ్ఞానం ఉందంటారు? ఎవరికి లేని జ్ఞానం దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా జీవించాలి, లేవికాండంలో ఉంటాయి అన్ని ఆజ్ఞలు. నేను చదువుతుంటే నాకు లేవికాండంలో మనలాగా టీచింగ్ లేదు. మనలాగా ఇవి చేయండి, అవి తినకూడండి, అవి తినొద్దు, ఇవి తినాలి, ఇలా నడవండి అని చెప్పినటువంటి గ్రంథాల్లో ఉండవు. మన గ్రంథంలోని, పరిశుద్ధ గ్రంథంలోనే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా నడుచుకోవాలి అన్ని కూడా. పురుటాలకు కూడా దేవుడు ఆ పాత నిబంధనలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు మందిరానికి జాగ్రత్త, పురుటి ఆ దినాలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు రావాలనే ఆంక్షలు ఉన్నాయి. ఆచారాలన్నీ కూడా మన గ్రంథంలో నుంచి బయటకు వచ్చినవే. అయితే క్రీస్తులు అవన్నీ కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణ త్యాగ భూస్థాపన, మరణ భూస్థాపన, పునరుద్ధానం ద్వారా అవన్నీ కొట్టివేయలేదు, కానీ రిలాక్స్ చేసిన వాటి నుంచి మనకి విడుదల ఇచ్చాడు. చేయలేకపోతున్నాం కాబట్టి, ఆచరించలేకపోతున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం అంటుంది, దేవుని మాట వింటేట బైబిల్ గ్రంథం పరిశుద్ధ సన్నిధికి వచ్చి, దేవుని యొద్దకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి దైవజనులు బోధించే దేవుని మాటలు విన్నప్పుడు మనకు జ్ఞానం లభిస్తుంది, తెలివి లభిస్తుంది, వివేకం కలుగుతుంది. ఇవి దొరికిన వారికి వివేకం, జ్ఞానం అని అర్థం ప్రియులరా. అప్పుడు దేవుని యొక్క ఆ మహోన్నతుని విద్యను కూడా నీవు కూడా నేర్చుకుంటావు. దేవుడు అంటే ఎవరో, దేవుని మాట ఏంటో, దేవుని ఆజ్ఞలేంటో సన్నిధికి వచ్చినప్పుడు నీకు అర్థమవుద్ది, కానీ బయట ఉంటే నీకు అర్థమవుతాయా? బయట అన్ని చేయొచ్చు అంటారు. మందిరానికి అవతల ఏమంటారు ప్రజలు? అన్ని చేయొచ్చు, భక్తి చేయొచ్చు అంటారు. అన్ని చేస్తూనే ఉంటారు, భక్తి చేస్తూనే ఉంటారు. అది దేవుడు మెచ్చడు, మన దేవుడు. కాబట్టి భయము భక్తి కలిగి ఉండాలి దేవుని విషయంలో. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు నీవు వింటే దేవుని ఎడల భయభక్తులు ఆయనే నీకు ఇస్తాడట. కాబట్టి దేవుని యొద్దకు వద్దాం, యెహోవా యందు భయము భక్తి కలిగి నడుచుకుందాం. తద్వారా దేవుని యొక్క మేలులు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం ఇస్తాడు అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా రావాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ జ్ఞానం నీకు కలుగుతుంది. అన్యులకు కలుగుద్దా? రాదు ప్రియులారా. వాళ్ళకి టీచింగ్ లేదు. వాళ్ళు లేస్తేనే ప్రతి మాటలో కూడా అన్యాయమే. ఒక సేట్ గారి దగ్గరికి వెళ్ళండి,